ఏ మాటకా మాటే మా ఆయన ఎంత అందగాడో నా దిష్టే తగిలేలా ఉంది అని బాగి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి, యాదమ్మ అక్కడికొస్తారు. చూసావా మనోహరి ఏం చేస్తుందో మొగుడిని చూసి ఎలా మురిసిపోతుందో చూడు అని చెంబ అంటుంది. బాగి బాగి ఇలా రా అని మనోహరి అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఇదొకటి మా ఆయన్ని మనస్ఫూర్తిగా కాసేపు కూడా చూసుకోనివ్వదు అని బాగి అనుకుంటూ ఆ ఏంటో చెప్పు మనోహరి అని బాగి అంటుంది. నేను చెప్పిన పనేంటి? నువ్వు చేస్తున్నదేంటి? అని మనో అంటే, "ఆ పనిలోనే ఉన్నానని" బాగి చెప్తుంది. "ఏంటి మేడం మీరు చేస్తున్నది? మీ ఆయన్ని కండ్ల ఆర్పకుండా చూసుకోవటమా?" అని యాదమ్మ అంటే, "అబ్బా! మనోహరి ఇదొక్కటి చాలు నీ ప్రేమని చెడగొట్టటం కోసం. ఇలాంటి దాన్ని నీ పక్కన ఎలా పెట్టుకున్నావు?" అని బాగి అంటుంది. "నువ్వు నోరు మూసుకో యాదమ్మ. నువ్వు చెప్పు బాగి నెక్స్ట్ ప్లాన్ ఏంటి?" అని మనోహరి అంటే, "ఇప్పుడు ఆయన గదిలో నుండి బయటికి వస్తాడు. నువ్వు ఆయన ముందు అలా వెళ్తూ పడిపోయినట్లు నటించాలి. నిన్ను కింద పడిపోకుండా ఆయన అలా పట్టుకుంటాడు. అప్పుడు మీ కళ్ళు కళ్ళు కలుస్తాయి" అని బాగి చెప్తూ ఉంటే, మనోహరి అలా జరిగినట్లు ఊహించుకుంటూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయి లవ్ బెల్స్ మోగి గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి అని బాగి చెప్తుంది. బాగి నువ్వు చెప్తుంటే ఊహించుకుంటుంటే చాలా బాగుంది బాగి అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయిపోయి సార్ మిమ్మల్ని వదిలేశారనుకోండి, మీరు కింద పడిపోయి నడుం విరిగిపోతుంది. అసలే మీకు వయసైపోయింది. ఎముకలు కూడా పెలుసైపోయి ఉంటాయి అని యాదమ్మ అంటే, యాదమ్మ నువ్వు కాస్త నోరు మూస్తావా? అలా ఏం జరగదులే అన్నట్లు బాగి నువ్వు చెప్పినట్లు కింద పడిపోయినట్లు నటించటం నాకు రాదు బాగి. ఒకవేళ అమర్ పట్టుకోవటం మిస్ అయిపోయి యాదమ్మ చెప్పినట్లు నిజంగానే నేను కింద పడిపోతే అని మనోహరి అంటే, అదేం పెద్ద పనేం కాదు మనోహరి. చాలా ఈజీ. యాదమ్మ కూడా ఆ పని చేసి చూపించగలదు. యాదమ్మ నువ్వు చేసి చూపించు అని బాగి అంటుంది. ఉన్న పళాన అలా పడిపోవడం, నటించడం అంటే నా వల్ల కాదు అని యాదమ్మ అంటే, ఏంటి యాదమ్మ మనోహరి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఉండు ఒక్క నిమిషం ఆగు అంటూ బాగి అరటిపండు తింటూ ఉంటుంది. అమరేమో బయటికి రాకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అమర్ ఫోన్ మాట్లాడుతూ గదిలోనే ఉండటంతో అప్పుడే బాగి తొక్కని విసిరివేసి, చూడు యాదమ్మ నువ్వు ఆయనలా నడుచుకుంటూ వచ్చి ఆ తొక్క మీద కాలు వేయాలి అని బాగి అంటే, ఒకవేళ నేను నిజంగానే పడిపోతే అని చెంబ అంటే, నిజంగా నీ నడుము విరిగిపోయినా వచ్చి నష్టమేమీ లేదు ముందు వెళ్ళు అని మనోహరి తోస్తూ ఉంటుంది. దాంతో చెంబ తొక్కపై కాలు పెట్టి సర్రున జారుతూ ఉంటుంది. అక్కడే మనోహరి నిలబడి ఉండటంతో చెంబ మనోహరిపై పడిపోతుంది. "అబ్బా యాదమ్మ లే లే నేను మొయ్యలేకపోతున్నాను లే యాదమ్మ లే" అని మనోహరి విలవిల్లాడిపోతూ ఉంటుంది. "అబ్బా నా నడుం విరిగిపోయిందని" చెంబ విలవిల్లాడిపోతూ ఉంటుంది. "నేను ముందే చెప్పాను కదా మనోహరి నా వల్ల కాదని" అని చెంబ అంటే, "అంతా నాశనం చేసావు బాగి యాదమ్మ వల్ల కావటం లేదు కానీ నువ్వే చేసి చూపించు" అని మనోహరి అంటుంది. "నేనా?" అని బాగి అంటుంది. "ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ అమర్ వచ్చేస్తాడు చూపించు. ప్లీజ్ చూపించు" అని మనోహరి బతిమలాడుతూ ఉంటుంది. అలాగేనంటూ బాగి నడుస్తూ తొక్క దగ్గరికి రాగానే అమర్ ఎదురు వస్తూ ఉంటాడు. ఇక బాగి కావాలనే తొక్కపై కాలు వేసి కింద పడిపోతూ ఉంటే అమర్ వచ్చి పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ప్రేమలో మునిగిపోయి ఉంటారు. "ఇప్పటికైనా నీకు అర్థమైందా మనోహరి ఈ తొక్క ప్లాను నీకోసం కాదు ఆ బాగి కోసమే ప్లాన్ చేసుకుంది" అని చెంబ అంటే, అప్పుడే ఇక మనోహరి తేరుకొని "బాగి బాగి అమర్ వదులు" అని అరుస్తూ ఉంటుంది. "నీకు సరిగ్గా నడవటం కూడా రాదా? మాటి మాటికి పడిపోతున్నావు" అని అమర్ తిడుతూ ఉంటే, "అది అరటిపండు తొక్క" అని బాగి అంటుంది. "కాస్త చూసుకొని నడు" అంటూ అమర్ వెళ్ళిపోతాడు. "ఏంటి బాగి ఇలా చేశావు" అని మనోహరి అరుస్తూ ఉంటే, "ఆయనొస్తారని నాకేం తెలుసు మనోహరి ఇలా జరిగిపోయింది" అని బాగి అంటుంది. "సారు వస్తారని మీకు ముందే తెలుసు కదా మేడం. అందుకే కదా మీరు ఈ ప్లాన్ చేశారు" అని చెంబ అంటే, "ఏంటి మనోహరి ఈ చెంబ ఇలా మాట్లాడుతోంది? నీకోసం ఇంత కష్టపడి ఈ రొమాంటిక్ సీన్‌ని ప్లాన్ చేస్తే నీకు పడిపోవటం చేత కాక ఇలా చేశావు. మళ్ళీ నా కష్టమంతా కూడా బూర్తిలో పోసిన పన్నీరైపోయింది. ఛీ!" అంటూ చెంబాని ఒక్క తోపు తోసేసి బాగి కోపంగా వెళ్తుంది. "అబ్బా! నన్ను మళ్ళీ ఎలా కొట్టేసి వెళ్తోందో, తోసేసి వెళ్తోందో చూడు మనోహరి. నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది. నీకు అమరేంద్రకి రాసిపెట్టి లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. నువ్వు ఇలా ఉండిపోవాల్సిందే" అని చెంబ అంటే, "నోరు మూసుకుంటావా? ఇందులో బాగి మిస్టేక్ ఏమీ లేదు. అంతా నా మిస్టేకే. నేను చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగింది" అని మనోహరి అంటుంది. "నీకిలా అనిపించిందా? నీకిలా అనిపించేలా చేయటమే బాకీ స్పెషాలిటీ. అది నీకు అర్థం కాదు. నీ కర్మ" అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమర్ కిందికి రాగానే పిల్లలందరూ కూడా వైట్ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉంటారు. "హ్యాపీ హోలీ డాడ్" అని పిల్లలు చెప్తుంటే, "హ్యాపీ హోలీ" అని అమర్ చెప్పి, "అప్పుడే రెడీ అయిపోయారా?
ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటే, ఇక్కడ అంటూ బుజ్జమ్మ వస్తుంది. దేవకన్యలా ఉన్నావు, ఏంజెల్లా ఉన్నావని పిల్లలు బుజ్జమ్మతో కలిపి బుట్టుబొమ్మ సాంగుకి డాన్స్ చేస్తూ ఉంటారు. నేను ఎలా ఉన్నాను సార్ అని బుజ్జమ్మ అమర్ని అడగటంతో, బుట్ట బొమ్మలా ఉన్నావు బుజ్జమ్మ అని అమర్ ముద్దు పెడుతూ ఉంటాడు. నిన్నెవరు ఇలా రెడీ చేశారని అమర్ అడగటంతో, అమ్మ అని బుజ్జమ్మ చెప్తుంది. మిస్సమ్మ డాడ్ మమ్మల్నందరినీ కూడా మిస్సమ్మే రెడీ చేసింది అని పిల్లలు చెప్తూ ఉంటే, అప్పుడే రాజుగారు ఆశ్రమం పిల్లలతో అక్కడికి వస్తారు. హ్యాపీ హోలీ సార్ అని పిల్లలందరూ అమర్‌కి విషెస్ చెప్తూ ఉంటారు. ఇక పిల్లలందరూ అమర్ వల్ల పిల్లల వైట్ డ్రెస్సుల్ని చూసుకుంటూ, వాళ్ళ డ్రెస్సుల్ని చూసుకుంటూ ఉంటారు. పిల్లలు మీరు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటారా అని అమర్ అంటే, సార్ అలాంటిదేం అవసరం లేదు సార్. ఇప్పటికిప్పుడు ఇంతమంది పిల్లలకంటే కష్టం కదా అని రాజుగారు అంటే, పర్వాలేదు రాజుగారు రాథోడ్ ఆ ఏర్పాట్లు చూడు అని అమర్ అంటాడు. ఇప్పుడు మనమందరం కలిపి హోలీ జరుపుకుంటున్నాం అని అమర్ చెప్పటంతో పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఈ లోపల రణ్వీర్ లాయరు ఇద్దరు అమర్ ఇంటి బయట కార్‌లో కూర్చొని ఉంటారు. ఈ కాసేపట్లో హోలీ వేడుకలు మొదలైపోతాయి. అప్పుడు లోపలికి వెళ్ళి నేను అంజుని తీసుకువచ్చేస్తానని రణ్వీర్ అంటే, సార్ బయటి వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళినా కూడా అమర్ బాగా గుర్తుపట్టేస్తారు సార్. ఎలా తీసుకువస్తారు అని లాయర్ అంటే, రంగులు పూసుకొని వెళ్తే ఎవరు లాయరు గుర్తుపట్టేది? అయినా నేను అందుకోసం సెపరేట్ సెటప్ చేసి ఉంచాను. అదిగో అక్కడ ఇంకొక కార్ ఉంది చూసావా? అందులో అందుకు కావాల్సిన సెటప్ మొత్తం ఉంది అని రణ్వీర్ చెప్తుంటే, ఏంటి సార్ ఆ సెటప్ అని లాయర్ అంటాడు. ముందే చెప్తే సస్పెన్స్ ఏముంటుంది? కాసేపు ఉంటే నీకే తెలుస్తుందిలే అని రణ్వీర్ చెప్తాడు. మనోహరి, చెంప ఇద్దరు బాగి దగ్గరికి వచ్చి యాదమ్మ చెప్తుంటే, ఏమో అనుకున్నా బాగి, నాకు కూడా డౌట్ వస్తోంది. నాకు అనుమానించాల్సి వస్తోంది అని మనోహరి అంటే, అంటే మనోహరి నువ్వు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అయితే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. ఎక్కడ? నా లగేజ్ ఎక్కడ? నా లగేజ్ ఎక్కడ? అని బాగి హాల్ అంతా తిరుగుతూ ఉంటుంది. అది కాదు బాగి, నేను నిన్ను అనుమానించాను అంతే. ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పటం లేదు అని మనోహరి అంటే, కానీ నువ్వు నన్ను అనుమానించావు, ప్రశ్నిస్తున్నావు. ఇందుకంటే ఇంకేం కావాలి? నేను వెళ్ళిపోతా అని బాగి అంటే, అయితే వెళ్ళిపోండి మేడం. మనోహరి గారు తిప్పలేదో మనోహరి గారే పడతారు అని యాదమ్మ అనడంతో, ఒసేయ్ నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తావా? నా ఇంట్లో నుండి నీ సంగతి చెప్తానే అని బాగి కోపంగా యాదమ్మ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకో యాదమ్మ. బాగి లేకపోతే నా లవ్ సెట్ కాదు. నా వల్ల కాదు అని మనోహరి అంటే, ఏంటి మేడం మీ లవ్ మీరెందుకు సెట్ చేసుకోలేరు అని యాదమ్మ అంటుంది. ఇన్ని రోజులుగా చూస్తున్నావు కదా, నేను సెట్ చేసుకోగలిగానా? ఇది బాగి వల్ల మాత్రమే అవుతుందని మనోహరి చెప్తుంది. ఈ భాగ్య మేడం తన లైఫ్‌ని సెట్ చేసుకుంటుంది. నీ లవ్‌ని సెట్ చేయటం లేదు అని మనోహరి అంటే, అనేసావా? ఈ మాట కూడా అనేసావా? ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నాకు ఎప్పుడూ అనిపించింది. ఇప్పుడు అనిపించుకుంటున్నాను కదా! అంతా నా టైం బాగోలేదు. అంతే మనోహరి అంతే. ఇప్పుడు చూడు నేను ఎంత చేస్తున్నాను. ఇలా జరిగితే నేనేం చేసేది అని భాగి అంటే, కానీ అమర్ నిన్ను పట్టుకోవటం నాకు కూడా కొంచెం బాధేసిందని మనోహరి అంటుంది. ఏంటి మిస్సమ్మ ఏం జరుగుతోంది? అంటూ రాథోడ్ వస్తాడు. రాథోడ్ నువ్వే న్యాయం చెప్పు. ఇందాక నేను ఒక ప్లాన్ చెప్తే అది మిస్‌ఫైర్ అయిపోయి ఫెయిల్ అయింది. అది నా తప్పా అని భాగి అంటే, ప్లాన్‌లన్న తర్వాత కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అది మీ తప్పు ఎలా అవుతుంది? ఇంతకీ ఏంటా ప్లాను అని రాథోడ్ అడగటంతో, ఆయన గదిలో నుండి వస్తున్నప్పుడు మనోహరి గారిని నేను కింద పడిపోమట్లు నటించమన్నాను. అది చేత కాకపోవటంతో నేను చేసి చూపించాను. ఆయన నన్ను పట్టుకున్నాడు. ఇందులో నా తప్పేమైనా ఉందా అని భాగి అంటుంటే, నల్ల కోడికి తెల్ల కోడిగుడ్డు ఆవిడ చెప్పడం మీరు వినడం ఇది మరీ బాగుంది అని యాదమ్మ అంటే, అదేంటి క్షుద్ర పూజలు చేస్తున్నట్లు అలా పోలుస్తున్నావు అని రాథోడ్ అంటాడు. అదంతా వదిలేసేయండి. ప్లాన్ అయితే ఫెయిల్ అయింది కదా, నాకు చాలా బాధగా ఉంది అని మనోహరి అంటే, అయితే ఒక పని చేయి మనోహరి, ఇప్పుడు రాథోడ్‌తో నువ్వు ప్రాక్టీస్ చేయి. రాథోడ్‌ని ఆయన అనుకో, నువ్వు అటునుంచి రా, ఇప్పుడు రాథోడ్ నిన్ను పట్టుకుంటాడు అని భాగి చెప్తుంది. దాంతో మనోహరి తెగ సిగ్గుపడుతూ నడుస్తూ వస్తూ ఉంటే, రాథోడ్ కళ్ళు మూసుకొని నడుస్తూ వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే యాదమ్మ, హీరో పట్టుకోకుండా కమెడియన్ పట్టుకుంటే ఏం బాగుంటుంది అనడంతో రాథోడ్ పక్కకు తప్పుకుంటాడు. మనోహరి కింద పడి నడుం విరగ్గొట్టుకుంటుంది. రాథోడ్ ఏంటి నా నడుం విరగ్గొట్టేశావు, నన్నెందుకు పట్టుకోలేదని మనోహరి వెలవెలలాడిపోతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఎలా పట్టుకుంటాను మేడం? ఆవిడ నన్ను కమెడియన్ అన్న తర్వాత, అంత మాట అన్న తర్వాత ఎలా పట్టుకుంటాను చెప్పండి? ఐ హర్టెడ్, ఐ హర్టెడ్, ఐ హర్టెడ్ అంటూ రాథోడ్ వెళ్తూ ఉంటే భాగి నవ్వుకుంటూ ఉంటుంది.
మనోహరి నీతో ప్రాక్టీస్ చేయిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? బాగా దెబ్బలు తగిలాయా? అని బాగి అడుగుతూ ఉంటే, నడుం విరిగిందని చెప్పారు కదండీ! అందుకే ఈ వయసులో అలాంటి ప్రయోగాలేవి చేయొద్దని చెప్పానని చెంబా చెప్తుంటే, మనోహరి యాదమ్మ చెంప పగలగొట్టి నోరు మూసుకుంటావా అని తిడుతూ ఉంటుంది.